వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ దివ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సత్యనారాయణపురం వాసులకు మళ్లీ వరద కష్టాలు తప్పడం లేదు. ఇల్లందుల పాడు చెరువు అలుగు ఉధృతికి సత్యనారాయణపురం ఇల్లందు మధ్య ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన కల్వర్టుపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తూ రాకపోకలు నిలిచిపోయాయి. సత్యనారాయణపురం గ్రామీణ ప్రాంతం నుంచి ఇల్లందు పట్టణానికి పాలు కూరగాయలు నిత్యం సరఫరా చేసే గ్రామస్తులు, మరోవైపు పట్టణానికి పాల సరఫరా లేక పట్టణవాసులు అత్యవసరంగా వెళ్లేవారు రాకపోకలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రవహిస్తున్న వరద నీటిని పక్కనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతుంది. గతంలో పలుమార్లు దీనిని అక్కడి నుంచి తొలగించి సురక్షిత ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. నాతో పాటు 1వ వార్డు కౌన్సిలర్ వార రవి కూడా బ్రిడ్జ్ నిర్మాణం కోసం గత పాలకులను కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, ఈ ప్రభుత్వం నుంచైనా బ్రిడ్జ్ నిర్మించి ఇక్కడ ప్రజల కష్టాలు తీర్చాలని 2వ వార్డు కౌన్సిలర్ కటకం పద్మావతి కోరారు. प्लीज़ सब्सक्राइब द TG24 टीवी. TG24 के लिए भी सब्सक्राइब करो. हर लोग पूरा देख लेंगे. पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना. TG24 टीवी सब्सक्राइब చేయండి. Subscribe the TG24 channel and give a support to this TV channel. Hello everyone, please subscribe TG24 TV. Thank you so much. TG24 టీవీ అండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.